అది వచ్చేసింది నాకు. ఇక అయితే అది తీసుకుంటూ నేను ఇంక ఇంటికి వెళ్దామని చెప్పి క్యారేజీ తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఇదంతా మెట్లు మీద చూపిస్తున్నాను. అక్కడ కొంచెం జనాలు ఉన్నారని చెప్పి సైడ్కి పెట్టాను. చూసారు కదా, మా మెట్లు అయితే 170 మెట్లు అనమాట మా ఇంటికాడికి. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మా చుట్టాలు మళ్ళీ మా ఇంటికి రావాలని అయితే అస్సలు అనుకోరు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఆవేశం వస్తుంది అనమాట. మాకంటే అలవాటు అయిపోయింది. చూసారు కదా, పైన ఎక్కుతున్నారు చాలామంది. చాలా అంటే చాలా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళంతా కూడా అలవాటు అయిపోయింది. చూసారు కదా, పార్సిల్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇక ఇంకండి సగం మెట్లు ఎక్కాను, ఇంకా సగం ఉన్నాయి, ఇంకా వాటిని ఎక్కుతున్నాను అనమాట. ఇంకా చూపించాను కదా, ఈ విధంగా ఉంటుంది మా సందు. అయితే ఇలా ఎక్కేపాటికి ఆవేశం వస్తూ ఉంటుంది. ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం. ఇక చూడండి, కెమెరా ఎలా పెట్టానో కూడా తెలియదు, అలా పెట్టి అలా వచ్చేస్తున్నాను ఆవేశానికి. ముందు ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి మొత్తానికి ఇంటికైతే వచ్చేసాను పైకి. గబగబా నడుచుకుంటూ వచ్చాను. ఆ అక్కంట స్లోగా వచ్చాను, మరి ఫాస్ట్గా కాదు, ఓ మాదిరిగా నడుచుకుంటూ వచ్చి ఇంటికి వచ్చేపాటికి మా పిల్లలు చూడండి, మా అక్క ఎక్కడికో వెళ్ళింది, అత్త ఏమో డ్యూటీకి వెళ్ళారు, ఎవరు లేరు, వాళ్ళు నలుగురే ఉన్నారు. మరి అంత చిన్నవాళ్ళు కాదు. చూడండి ఏ రకంగా మేనేజ్ చేస్తుందో పాప. మొత్తం ఆడుతున్నారు. రాజీ పాప అయితే అలా ఆడిపిస్తుంది అనమాట ముగ్గురిని. ఇక చూస్తే నేను ఇదేంటనేది మీకు చెప్దాం అనుకున్నాను, కానీ ఆవేశానికి అంటే పైకి ఎక్కి వచ్చాను కదా, ఆవేశానికి మాటలు అస్సలు రావట్లేదు. ఇక వాటర్ తాగి కాస్త రిలాక్స్ అవుదాలే ఇంకా అని చెప్పి ఎంతలో నా పెద్ద కొడుకు రాజు గాడేమో వాటర్ ఇచ్చాడు. ఇక వాటర్ తాగుతూ కాసేపు హలుపు తెచ్చుకొని కూర్చున్నాను అనమాట. అంటే నేను వచ్చినమ్మంటే కాసేపు ఎందుకు కూర్చున్నానంటే, మెట్లు ఎక్కినమ్మంటే కానీ ఎండలో నుంచి ఇంట్లోకి నీడలోకి వచ్చినమ్మంటే కానీ వాటర్ అనేది తాగకూడదంట. అలా తాగినట్టయితే ఊపిరి అనేది వస్తుంది అంటారు. అంటే ఆవేశం బాగా ఎక్కువ వస్తుందంట. అందుకని కాసేపు ఆగి ఒక 5 సెకండ్స్ కాదులేండి, ఒక 2 మినిట్స్ ఏమో ఆగానంతే. 2 మినిట్స్ ఆగిన తర్వాత తాగాను. ఇంకా చూసారు కదా, ఇది గుడ్లు పులుసు అంటే గుడ్లు ఇగురు అనమాట, ఇది పులుసు కాదు. ఇక రొటీనే కదా అని చెప్పి నేను ఎక్కువ చూపించలేదు. గుడ్లు అంతా అయిపోయినాక పిల్లలకి అన్నం పెట్టేసి ఇక నేనైతే క్యారేజీ తీసుకొని మా వారి దగ్గరికి వెళ్తున్నాను. వీలైతే రేపటి వీడియోలో డ్రైపర్ చూపిస్తాను. చిన్నదే ఆర్డర్ చేశాను, అది ఎంత పడింది, ఎంత రేటు ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ మినిమం 1 అవర్ అయిపోయింది అనమాట నేను పైకి వచ్చి పిల్లలకి అన్నం పెట్టి వచ్చేప్పటికి. ఇకైతే లాస్ట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ చిన్న వీడియో అనేది షేర్ చేశాను. మీ అందరికీ నచ్చినట్టు మా అత్తయ్య గారి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆయన. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితేనే చూడండి. ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.